హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో టీచింగ్ ఛానల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది ఒకళ్ళు అడిగారులేండి డౌట్. సో ఇది యాక్చువల్గా ఎప్పుడో చేయాల్సింది వేరే కంటెంట్తో పాటు, బట్ అప్పుడు చేయలేదు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అని పెట్టినట్లున్నాను. బట్ టీచింగ్ ఛానల్స్ గురించి చెప్తాను, ఎలా చేయొచ్చు ఏంటి అనేది. మెయిన్గా ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ కనిపిస్తూ చేస్తే బెటర్. ఇప్పుడు మనకి టీచర్ అనేవాళ్ళు కనిపిస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చూడడానికి. సో మీరు కనిపిస్తూ చేయడం బెటర్. ఓకే, కనిపిస్తూ చేయడం ఇష్టం లేదనుకోండి, మీరు ఏదన్నా ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది బుక్లో చూపిస్తూ, ఐ మీన్ ప్రింటెడ్ మ్యాటర్ని వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అంటే యూట్యూబ్ ఎలా తీసుకుంటుందంటే, రీయూజ్డే వస్తుంది అలా పెడితే. యూట్యూబ్ ఎలా తీసుకుంటుందంటే దాన్ని, అక్కడ మీరు చేసింది ఏమీ లేదు, ఊరికే బుక్లో ఉన్నదాన్ని చూసి చదువుతున్నారు అన్నట్టు తీసుకుంటుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఆ టెక్స్ట్ చూపిస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా ప్రూఫ్ కోసం స్క్రీన్ పైన ఏదన్నా రాయడమో, మనం కైన్ మాస్టర్లో ఎడిట్ చేయొచ్చు దాన్ని అంతా కూడా, అలా రాస్తున్నట్లుగా చూపించటము. అట్లా బోర్డు మీద మనకి టీచర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా ఉంటే ఓకే. అంతేగాని ఊరికే జస్ట్ అలా స్క్రీన్లో చూపించేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వకూడదు. ప్రింటెడ్ మ్యాటర్ ఏది అసలు బుక్స్ అనేది చూపించకూడదు వీడియోలో. బుక్స్ చూపిస్తూ మనం అది వ్యాలిడ్ కంటెంట్ ఉన్నా కూడా వాళ్ళు మానిటైజేషన్ ఇవ్వరు. ప్రింటెడ్ మ్యాటర్ అనేది ఉండకూడదు. కొంతమంది క్వశ్చన్స్ బిట్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, వాటికి కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. మీకు అసలు ఈ సోదుగోలంతా వద్దు అనుకుంటే ఆ క్వశ్చన్ మీరు తీసుకుని మీరు టైప్ చేయాలి, ఎడిటింగ్లో టైప్ చేసి దాన్ని చూపిస్తూ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది వేరు. మీరు అలా చేసినప్పుడు అపీల్ చేసినా కూడా సక్సెస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు అన్ని బిట్స్ కూడా వీడియో ఒకే రకంగా ఉండకూడదు మళ్ళీ. అంటే ఇప్పుడు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన వైట్ కలర్తో టెక్స్ట్ పెట్టేసి వీడియోస్ అన్నీ సేమ్గా ఉన్నాయనుకోండి, మళ్ళీ అది రిపిటేటివ్ కంటెంట్ అవుతుంది. మీరు వీడియోకి కూడా డిఫరెన్స్ చూపిస్తూనే వేరే వేరే క్వశ్చన్స్ని మీరు క్వశ్చన్స్ కాపీ చేసినా కానీ ఎడిటింగ్లో మీరు మాన్యువల్గా రాసుకోవాలి. అండ్ ఈ వీడియోస్కి టెక్స్ట్తో మ్యూజిక్ అయితే అసలు ఉండకూడదు, మ్యూజిక్ అనేది అసలు ఉండకూడదు. ఓన్లీ టెక్స్ట్ పెట్టి, అది మీరు టైప్ చేసినా ఎలా పెట్టినా సరే, ఓన్లీ టెక్స్ట్తో ఓన్లీ ఇమేజెస్తో మ్యూజిక్ అనేది అసలు ఉండకూడదు. కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది కంపల్సరీ ఉండాలి. మీరు కనిపిస్తూ చేస్తున్నా కూడా మీరు చెప్పే టాపిక్ రిలేటెడ్గా ఇమేజెస్ ఉంటాయి కదా, మీరు చెప్పే రిలేటెడ్గా ఇమేజెస్ని మీరు పక్కన డిస్ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఉంది వీడియో, ఈ పక్క ఎలాగో ఖాళీగా ఉంది కదా, సో ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. మీరు చెప్పే రిలేటెడ్ టాపిక్కి తగినట్టు ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా పెడితే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట చూడడానికి. అండ్ ఇంకో విషయం, ఆ ఇమేజెస్లో కూడా టెక్స్ట్ లేకుండా చూసుకోండి. ఆ ఇమేజెస్లో కూడా అంటే ఊరికే కొన్ని సెకండ్స్ వచ్చేసి పోయేటట్టు అయితే పర్వాలేదు, బట్ వీడియో మొత్తం అదే ఇమేజ్ అంటే అలా పెట్టకుండా చూసుకోండి. అది ఏదైనా సరే ఇమేజెస్ మీరు యూస్ చేసేటట్టయితే ఆల్రెడీ వేరే వాళ్ళు టైప్ చేసి ఆ ఇమేజ్ మీకు రెడీగా ఉందనుకోండి, అది తీసుకుని మీరు వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు. మీరు ఓన్గా ఇమేజ్ క్రియేట్ చేయడమో, లేదంటే మీరు ఓన్గా టెక్స్ట్ రాసి వాయిస్ ఓవర్ ఇవ్వడమో చేయాలన్నమాట. సో మీకు అర్థమైంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. నేను మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ కవర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు ఈ రిలేటెడ్గా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. పీడిఎఫ్స్ కూడా అడుగుతాను, మర్చిపోయాను. పీడిఎఫ్స్ కూడా వర్కౌట్ అవ్వదండి. అది కూడా నేను ఇదివరకు ఒక ఛానల్కి అపీల్ కూడా చేయించాను, అపీల్ కూడా సక్సెస్ అవ్వాల. పీడిఎఫ్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే పీడిఎఫ్ జస్ట్ అది మాత్రమే చూపిస్తూ మొత్తం వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఏం ఉపయోగం లేదు. పీడిఎఫ్ మీరు ఓన్గా క్రియేట్ చేసినా సరే మీరు ఎడిటింగ్లోనే చూపించండి. అది ఏదైనా సరే ఎడిటింగ్ స్క్రీన్లోనే చూపించండి. లేదు అంటే మీరు కనిపిస్తూనే వీడియో రికార్డ్ చేయండి. కనిపిస్తూ మీరు ఏదైతే ఆ పీడిఎఫ్ చూపించాలనుకుంటున్నారో అది పక్కన యాడ్ చేసేలాగా, అంటే మీరు కనిపిస్తూ చేసే వీడియో ఒక పక్కకు వచ్చేలాగా తీసుకుని ఈ సైడ్ అంతా కూడా మీరు ఆ వీడియో ఎలాగో 16:9 రేషియో అంటే ఇలా అడ్డంగా ఉంటుంది కదా వీడియో, ఆ పక్కన స్క్రీన్ కనిపించేలాగా పెట్టుకోవచ్చు అనమాట. సో అలా అయినా చేయొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా వాయిస్ ఓవర్ కంపల్సరీ ఉండాలి, మ్యూజిక్ అనేది యూజ్ చేయకూడదు. అండ్ టెక్స్ట్ ఉన్న ఇమేజెస్ మీరు ఓన్గా క్రియేట్ చేసింది తప్ప వేరే ఇమేజెస్ అయితే యూజ్ చేయకూడదు. అంటే అపీల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఓన్గా చేసినట్టు చూపించుకోవడానికి కుదురుతుంది అనమాట. అది ఈ టాపిక్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను.